బటరు, నెయ్యి, నూనె ఇవేమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 కప్ పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారాక పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ షుగరు, 3 ఇలాచీలు వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని 1 కప్ గోధుమ పిండి కూడా వేసేసుకొని కొన్ని పాలు యాడ్ చేసేసుకుంటూ అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఒక ప్లేట్కి కొద్దిగా నూనె రాసేసి ఉసిరికాయ సైజ్ అంత పిండి తీసేసుకొని రౌండ్ బాల్ లాగా చేసేసి మధ్యలో ప్రెస్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని చేసుకున్న తర్వాత 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి 35 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.